నామస్తోత్రములు. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 22 అధ్యాయం చదువుకుందాం. నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీవేళ దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మికయించిరి, వారు నీ యందు నమ్మికయించగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మికయించి సిగ్గుపడకపోయిని. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన వారిని తప్పించునేమో అందరు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడనూ లేడు. నాకు దూరముగా నుండకము. వృషభములు అనేకము నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచు నుండి సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకము. నా బలమా, త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గల వారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు. దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయంలో తెప్పరిల్లి నిత్యం బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యం యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనొచ్చు నమస్కారం చేసెదరు. తమ ప్రాణములు కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గురించి వివరించరు. వారు వచ్చి ఆయన దీన్ని చేసిన పుట్టబో ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. చూడండి, 22వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారు కీర్తనాకారుడు అంటే, మా పితరులు నీ యందు నమ్మికించిరి, వారు నీ యందు నమ్మికించగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మికించి సిగ్గుపడకపోయిరి. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవాది దేవుడైన దేవుడు, ఆయన మీద మనం నమ్మిక ఉంచితే, మనకి నమ్మకం దేవుని యందు ఉంటే మనకు విడుదల వస్తుందంట. మా పితరులు నీ యందు నమ్మికించిరి, వారు నీ యందు నమ్మికించగా నీ వారిని రక్షించితివి. మనం రక్షించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మనల్ని రక్షించేది దేవుడు. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మికించి సిగ్గుపడకపోయిరి. దేవునికి మనం మొరపెట్టినప్పుడు విడుదల పొందుతాం. ఏ పరిస్థితుల నుంచి అయినా సరే, ఏ బంధకాల్లో నుంచి అయినా సరే మనల్ని విడిపించగలిగేది జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనల్ని విడిపించగలిగిన సమర్థుడైన దేవుడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆయన్ని మనం నమ్ముకోవాలి. ఆయన నమ్మిన ఎడల దేవుని మహిమను మనం చూస్తామని వాక్యం సెలవిస్తుంది. నమ్మకం కావాలి, విశ్వాసం కావాలి, నిరీక్షణ కావాలి, ఓర్పు కావాలి. ప్రతి విషయంలోనూ మనకేం కావాలి? ఓర్పు, సహనము, నిరీక్షణ. ఈ మూడు మనకి అత్యవసరమైనవి. కాబట్టి మన పితరులు ఏం చేశారంట?
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు వారు ఐగుప్తు దేశంలో బాధపడుతూ దేవునికి ప్రార్థిస్తూ దేవుని మీద నమ్మకం ఉంచుతూ వారు మొర్రపెట్టినప్పుడు వారి మొర్ర దేవుడు ఆలకించి మోషేని దేవుడు పైకి లేవనెత్తి మోషేని వారి కొరకు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు విడిపించాడు, విడుదలనిచ్చాడు. ఎంత సంతోషం, ఎంత ఆనందం అండి. అలాగే మనకు కూడా మన బాధ నుండి, మన వేదన నుండి, మన ఇరుకు నుండి, మన ఇబ్బంది నుండి, మన కష్టము నుండి, మన రోగము నుండి మనం విడుదల పొందాలి అంటే ఆయన సన్నిధిలో మనం నమ్మకం ఉంచి మొరపెట్టవలసిన వారమై ఉన్నాం, ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మొరపెడితే మనం విడుదల పొందుతామని ఆయన వాక్యం సెలవిస్తుంది. సిగ్గుపడకపోయిరి. చూడండి, దేవుణ్ణి నమ్మిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు అని వాక్యం సెలవిస్తుంది. మనుషులను నమ్మితే మనం ఖచ్చితంగా సిగ్గుపడాల్సి వస్తుంది. ఒకానొక సమయంలో, ఒకానొక పరిస్థితుల్లో వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒకానొక పరిస్థితుల్లో మనం అనుకున్నది, మనకు కావలసింది వారు ఇవ్వలేకపోవచ్చు, వారి దగ్గర లేకపోవచ్చు. కానీ యేసు ప్రభు వారు మన పితరులు ఆయన యందు నమ్మిక ఉంచి వారు నమ్మిక ఉంచినప్పుడు వారిని దేవుడు రక్షించాడు. వారు మొరపెట్టినప్పుడు విడుదల పొందారు. 430 సంవత్సరములు వారు ఎంత మొరపెట్టుంటారండి. 430 సంవత్సరాలంటే చిన్న మాట అండి. దేవుని మీద నమ్మకం చూడండి వాళ్ళకి. మనం 2 రోజులు 3 రోజులు ఒక అంశం గురించి ప్రార్థన చేస్తాం, లేకపోతే మనకు ఒక బాధ వచ్చిందని 2-3 రోజులు ప్రార్థన చేస్తాం, లేకపోతే ఒక నెల రోజులు చేస్తాం, ఒక 2 నెలలు చేస్తాం. ఆ తర్వాత దేవుడు నాకు మేలు చేయలేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు, నా ప్రార్థన వినలేదు, నా కోసం దేవుడు ఏం చేయలేదు అని గబక్కన మనం నోట్లో నుంచి మాటలు వదిలేస్తుంటాం. కానీ మన పితరులు ఏం చేశారంటే ఆయన యందు నమ్మిక ఉంచారు, ఆయన యందు నమ్మిక ఉంచుకున్నారు. కాబట్టి వాళ్ళు సిగ్గుపడలేదు, వారిని ఎన్నడూ సిగ్గుపడనీయలేదు. ఈరోజు వరకు కూడా వారిని సిగ్గుపడనీయలేదు. దేవుని మీద నమ్మకం ఉండాలి. దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే మనని దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు. ఏ సమస్యలో నుంచైనా కాపాడుతాడు. ప్రతిరోజు మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. మొరపెట్టినప్పుడు విడుదల పొందుతామంట. విడుదల పొందినప్పుడు మనకి సిగ్గుపడనివ్వడైనా, సిగ్గుపడకుండా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆయన మనల్ని విడిపించే దేవుడు, నడిపించే దేవుడు, చూచుచున్న దేవుడు, స్వస్థపరిచే దేవుడు. నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. నమ్మడం మన వల్ల అయితే ఏమి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని నమ్మాడు. ఆకాశంలో నుండి ఒక స్వరం వినపడుతుంటే ఆయన మాటని నమ్మి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు. కానీ దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశము నీకు ఇస్తాను, నువ్వు నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని, నీ వాళ్ళందరినీ విడిచిపెట్టి రా బయటికి అన్నప్పుడు అబ్రహాము నమ్మకం ఉంచుకొని బయటికి వచ్చాడు. వచ్చినప్పుడు అబ్రహాముని దేవుడు సిగ్గుపడనీయలేదండి అబ్రహాముని దేవుడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు సిగ్గుపడనివ్వడు. మన పితరులు ఆయన యందు నమ్మిక ఉంచి ఎన్నో మేలులు పొందుకున్నారు. ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేశాడు. ఆ ఎర్ర సముద్రంలోని శత్రువులు మునిగిపోయేటట్లు, వారు చనిపోయేటట్లు చేశారు. అరణ్యములో మన్నాను కురిపించాడు, వాళ్ళకి నీళ్ళనిచ్చాడు, వారికి ఆహారాన్ని ఇచ్చాడు, మాంసాన్ని ఇచ్చాడు, కూరగాయలు, కీరకాయలు, దోసకాయలు, బీరకాయలు ఇవన్నీ కూడా ఇచ్చాడు. వారు అడిగినవన్నీ దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మకం కలిగి మనం జీవించినప్పుడు అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా అనుగ్రహించే దేవుడు మన దేవుడై ఉన్నాడండి. పరిశుద్ధాత్మ దేవుని మొరపెడదాం, అడుగుదాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని మనము అనుసరించి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మటమే మన వల్ల అవ్వాల్సిన పని. నమ్మాలి, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి.
ఇది ఎలా జరుగుద్ది, ఇది అసలు అసాధ్యమే, మా ఊహకు అందదే, ఇది ఎలా జరుగుద్ది, ఇది సాధ్యమేనా అని మనం అనుకుంటాం. కానీ ఆయనకి అసాధ్యమైనది ఏముందండి? ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన సాధ్యపరిచేవాడు. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయా, ఇంకేమీ కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఏ పరిస్థితుల నుంచి అయినా సరే మనం ఇప్పుడు నడిపించబడుతూ ఉంటే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు విడిపించగలిగిన సమర్థుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ప్రతిదినము ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, నమ్మినాము కనుకనే మొర్ర పెడుతున్నాం. మనం మొర్రపెట్టిన మన మొర విని తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. తప్పకుండా మనకు ఆయన విడుదల ఇస్తాడు. ఏ పరిస్థితి అయినా కానివ్వండి, ఏ శ్రమ అయినా కానివ్వండి, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా కానివ్వండి, ఏ రోగమైనా కానివ్వండి, ఏ అప్పు సమస్యలో నుండి అయినను సరే దేవుడు మనల్ని విడిపించి మనల్ని ముందుకి నడిపించగలిగే సమర్థుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి నమ్మకం ఉంచుతాం. మా పితరులు నీ యందు నమ్మికించి వారిని యందు నమ్మికించగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మికించి సిగ్గుపడకపోయిరి. దేవుడు ఈరోజు కూడా మనల్ని సిగ్గుపడనివ్వడు. మన పితరుల యందు దేవుడు ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేశాడో మన యందు కూడా దేవుడు అంత గొప్ప కార్యాలు చేయునుగాక, చేస్తాడు. నమ్మకం ఉంచుదాం, ఆయన మాట మీద నమ్మకం ఉంచుదాం, మొరపెడదాం, స్తుతిద్దాం, ఘనపరుద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్త అయిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభు, మా పితరులను యందు నమ్మికించి అయ్యా వారిని యందు నమ్మికించగా నీవు వారిని రక్షించుతావని నీ వాక్యం సెలవిస్తున్నావునయ్యా. వారు నీకు మొరపెట్టి విడుదల నొందారు ప్రభా. నీ యందు నమ్మికించి సిగ్గుపడలేదు ప్రభా. ఇదిగో నాయన మేము కూడా మొరపెట్టుచున్నాం నాయన. మా సమస్యల నుండి మమ్మల్ని విడిపించండి, మా రోగముల నుండి మమ్మల్ని విడిపించండి, కృప చూపించండి, దయ చూపించండి అయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని నీ వాక్యం సెలవిస్తుంది. చూచుచున్న దేవా, మేము నమ్మదగిన వారము కాకపోయినా నీవు నమ్మదగిన దేవుడివైన దేవా, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, మీరు మా ఎడలో చూపుతున్న కృపను బట్టి స్తోత్రాలు, దయను బట్టి స్తోత్రాలు, జాలిని బట్టి స్తోత్రాలు, నీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపించి దయ చూపించండి నాయన. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయములలో వాక్యం నూరంతలుగా నీరు కట్టి ఫలించుటకు సహాయం చేసి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించు. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.